హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి మనం మిగిలిపోయిన ఇడ్లీలతో ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. తర్వాత ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, మళ్ళీ శనగగింజలు ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకుందాం. అదే ఆయిల్లోనే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్, బీన్స్, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు అయితే అవైలబుల్గా లేదు. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఉప్మాలో ఉప్పు సరిపోకపోతే లాస్ట్లో కొద్దిగా యాడ్ చేసుకోండి. తర్వాత చిన్న టమోటోని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని అందులో యాడ్ చేసుకుందాం. కొత్తిమీర కొంచెం వేసుకొని ఇవన్నీ కుక్ అయిన తర్వాత ఇడ్లీని మనం పొడి పొడి చేసుకున్నాం కదా, దాన్ని కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న పోపుల్ని కూడా ఇందులో వేసి కలిపేద్దాం. కొద్దిగా పెప్పర్, కొద్దిగా కారం యాడ్ చేసి కలుపుకొని 2 నిమిషాల తర్వాత దించుకోవడమే. టేస్ట్ అయితే నేను అనుకున్న దానికన్నా బాగుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.